తులసి పూజకు కార్తీకంలోని ఎందుకంత ప్రాధాన్యం అంటే తులసిదేవి అంటే వెలకట్టలేనిది అని అర్థం. తులసి పూర్వనామం బృంద, జలంధరుడి ఇల్లాలు కూడా. ఆమె ప్రాతిపత్యం కారణంగానే జలంధరుడు మరణం లేకుండా వరం పొంది ఆ గర్వంతో విర్రవీగాడు. దానితో హరిహరులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడు రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట. దీనితో ఆమె ప్రాతిపత్యం భంగం కావడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో ఆ జలంధరుడిని అంతమొందించాడు. ఇది తెలిసి ఆ వృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది. ఆ బూడిద నుంచే మందారం, తులసి, ఉసిరి, మారేడు మొక్కలు ఉద్భవించాయి. ఆ వృత్తాంతమంతా కూడా ఈ కార్తీకంలోనే జరిగిందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నెలలో అంత ప్రాధాన్యం కలిగి ఉన్న ఆ తులసి చెట్టుకు పూజ చేయడం ప్రతి ఒక్క భక్తుడు చేయాల్సిన పని. ఈ మాసంలోనే ఆ తులసి కళ్యాణాన్ని కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఆలయాల్లో.